నిధులు ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి, ఏ రకంగా ఖర్చు పెడతా ఉన్నాం, ఎంత ట్రాన్స్పరెంట్గా ఖర్చు పెడతా ఉన్నాం అనేటువంటి అంశాలు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తా ఉన్నాను అధ్యక్ష. ఉదాహరణకి ఎస్ అధ్యక్ష, వీటి గురించే మాట్లాడుతూ ఉన్నాను. దీనికి సంబంధించినటువంటి మిషన్ భగీరథకు సంబంధించిన డిపిఆర్ల పైన అనేక అనుమానాలు ఉన్నాయి అధ్యక్ష, అనేక అనుమానాలు ఉన్నాయి, అపోహలు కూడా ఉన్నాయి అధ్యక్ష. ఎస్టిమేట్స్ మీద కూడా అనేక అనుమానాలు, అపోహలు కూడా ఉన్నాయి అధ్యక్ష. స్ట్రక్చర్స్, ఇంటేక్ వెల్స్ మీద కూడా వేసినటువంటి డిజైన్స్, ఎస్టిమేషన్స్ అన్నీ కూడా కనీసం 2 నుంచి 3 రెట్లు పెంచి టెండర్లు పిలిచారనేటువంటి అపోహలు కూడా చాలా ఈ రాష్ట్రంలో ఉన్నాయి అధ్యక్ష. తప్పనిసరిగా నేను లేవనెత్తినటువంటి అపోహల్ని గౌరవ మంత్రి గారు తప్పనిసరిగా ఈ సభ దృష్టికి తీసుకొని వచ్చి సమాధానాన్ని నేను ఆశిస్తా ఉన్నాను అధ్యక్ష. ఉదాహరణకి అధ్యక్ష, రా వాటర్ని కొన్ని రిజర్వాయర్స్ నుంచి తీసుకొని కొన్ని వందల కిలోమీటర్లు ఈ నీళ్ళని ట్రీట్ చేసి పంపింగ్ చేసేటువంటి విధానాన్ని, సెంట్రలైజ్డ్ సిస్టాన్ని మిషన్ భగీరథలో ఇంట్రడ్యూస్ చేశారు అధ్యక్ష. గతంలో ఈ రాష్ట్రంలో ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ ద్వారా సాధ్యమైనంత వరకు అన్ని జిల్లాల్లో కూడా స్థానికంగా ఉన్నటువంటి సోర్సెస్ని యూటిలైజ్ చేసుకొని అక్కడి నుంచి ట్రీట్మెంట్ చేసి ఆ నీళ్ళని ఇచ్చేటువంటి విధానం ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉండింది అధ్యక్ష. అది కాదని కొత్తగా సెంట్రలైజ్డ్ విధానంతో వీళ్ళు ముందు పోతా ఉన్నారు అధ్యక్ష. ఈ ముందు పోయే పరిణామ క్రమంలో అవసరం లేని దగ్గర కూడా ఈ రా వాటర్ని డ్రా చేయటం కోసం కొన్ని కిలోమీటర్ల ద్వారా పైప్ లైన్ వేశారని చెప్పడానికి చాలా చోట్ల చర్చించుకుంటున్నారు. నేను కూడా కొన్ని విషయాలు చూశాను అధ్యక్ష. ఉదాహరణకి అధ్యక్ష, మీరు ఖమ్మం జిల్లాలో తీసుకుంటే అటు పాలేరు ఇంటేక్ నుంచి కానీ లేకపోతే వైరా రిజర్వాయర్ ఇంటేక్ నుంచి కానీ నేను చిన్న ఉదాహరణ మీ దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాను అధ్యక్ష. వైరా రిజర్వాయర్ పాలేరు రిజర్వాయర్ పైన ఉంటుంది అధ్యక్ష. ఆ తర్వాత వైరా రిజర్వాయర్ ఉంటుంది. ఆ తర్వాత కింద సత్తుపల్లి నియోజకవర్గం ఉంటుంది అధ్యక్ష. ఎన్ఎస్పి లెఫ్ట్ కెనాల్ నుంచి వచ్చేటువంటి వాటర్నే ఈ రిజర్వాయర్స్లో డ్రా చేసుకొని ఈ రిజర్వాయర్స్ నుంచి డ్రింకింగ్ వాటర్ ఇస్తూ ఉన్నారు అధ్యక్ష. పైనుంచి పాలేరు చెరువు నుంచి వైరా చెరువు దాటి కిందికి సత్తుపల్లికి వెళ్తూ ఉన్నాయి అధ్యక్ష. కానీ వైరా రిజర్వాయర్ నుంచి ఏం చేశారంటే అధ్యక్ష, వైరా రిజర్వాయర్ నుంచి ఇంటేక్ వెల్ నుంచి తీసుకొని దాదాపు 16 కిలోమీటర్ల దూరంగా ఉన్నటువంటి తనికెళ్ళ ముక్రి హిల్స్ అనేటువంటి ఒక ప్రాంతానికి రివర్స్లో వాటర్ పంపింగ్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఈ ముక్రి హిల్స్ పరిసర ప్రాంతాల నుంచే పైనుంచే ఎన్ఎస్పి కెనాల్ కిందికి ప్రవహిస్తూ ఉంది అధ్యక్ష. కిందికి వచ్చిన వాటర్ని వైరా రిజర్వాయర్లోకి వాగు ద్వారా లేకపోతే అక్విడక్ట్ ద్వారా వచ్చినటువంటి నీటిని రిలీజ్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి పైకి పంప్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఈ 16 కిలోమీటర్లు రా వాటర్ పంప్ చేయడం కోసం ఒక ప్రాజెక్ట్ నుంచి ఉదాహరణకి అధ్యక్ష, ముక్రి హిల్స్కి 16 కిలోమీటర్లు దూరానికి 1 కిలోమీటర్కి మనం కాస్ట్ లెక్కేస్తే, పైప్ లైన్ కాస్ట్ లెక్కేస్తే అధ్యక్ష 1 కిలోమీటర్కి 181 పైపులు పడతా ఉన్నాయి అధ్యక్ష. ఈ పైపులు కాస్ట్ వచ్చేసి 1,81,00,000 అవుతా ఉంది అధ్యక్ష. దానికి తోడు 1 కిలోమీటర్ లైయింగ్ ఛార్జెస్ జాయింట్లు కూడా కలుపుకొని ఇంకొక 1 crore అవుతుంది అధ్యక్ష. మొత్తం 16 కిలోమీటర్లకి 29 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అధ్యక్ష. 29 కోట్ల రూపాయలతో ఇంకొక 1 కోటి రూపాయలు అదనంగా 1 కిలోమీటర్కి యాడ్ చేసుకుంటే దాదాపు 45 కోట్ల రూపాయలు ఓన్లీ ఒక్క వైరా ప్రాజెక్ట్ నుంచి తనికెళ్ళ ముక్రి హిల్స్కి రివర్స్లో రా వాటర్ని పంప్ చేయడానికి అవుతున్నటువంటి ఖర్చు అధ్యక్ష. ఇక్కడ నుంచి అధ్యక్ష ఇదే వైరా ప్రాజెక్ట్ నుంచి ఇంకో దగ్గర కూడా వాటర్ని పంప్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఆ వాటర్ ప్రాజెక్ట్ వచ్చి కనిగిరి హిల్స్ కల్లూరు దగ్గర అధ్యక్ష. ఈ కనిగిరి హిల్స్ కల్లూరు అంటే వైరా దాటి కిందికి వెళ్ళేటువంటి ప్రాంతం అధ్యక్ష. వైరా మీద నుంచే ఎన్ఎస్పి కెనాల్ కిందికి పారుతూ ఉంటుంది. కల్లూరు పరిసర ప్రాంతాన్ని దాటే కిందికి ఇంకా సత్తుపల్లి నూజివీడు వరకు ఈ ఎన్ఎస్పి కెనాల్ వెళ్తూ ఉంటుంది. ఆ పరిసర ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున లంకాసాగర్ లాంటి చెరువులు కూడా ఉన్నాయి అధ్యక్ష. కానీ ఈ వైరా ప్రాజెక్ట్ నుంచి దాదాపు 20 కిలోమీటర్లు ప్యారలల్గా నాగసార్ కెనాల్కి ప్యారలల్గా 20 కిలోమీటర్లు రా వాటర్ని ఈ పైపుల ద్వారా అక్కడ పంప్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఈ 20 కిలోమీటర్లు
కెనాల్లో తీసుకోవడానికి అవకాశం ఉన్నప్పటికి కూడా కేవలం పైపుల కోసం 20 కిలోమీటర్లు అక్కడ పంప్ చేయటం వల్ల ఒక్కొక్క పైప్ కాస్ట్ని లెక్కేస్తే దాదాపు అధ్యక్ష 20 కిలోమీటర్లు లెక్కేస్తే దాదాపు 35 కోట్లు అధ్యక్ష అదనంగా భారం పడతా ఉంది. మిగతా అన్ని లెక్కేసుకుంటే 70 కోట్లు వస్తూ ఉంది. 70 కోట్లు రా వాటరు వైరా ప్రాజెక్ట్ నుంచి అక్కడికి తీసుకొని పోవటం కోసం, ఒక్క వైరా ప్రాజెక్ట్ నుంచే 2 చోట్లకి రా వాటర్ తీసుకొని పోవటం, ఒక పక్కకి 70 కోట్లు ప్యారలల్గా, ఇంకో 40 కోట్లు రివర్స్లో తీసుకొని పోవటానికి, అంటే ఒక 110 కోట్లు ఒక్క వైరా ప్రాజెక్ట్ ఇంటేక్ వెల్ నుంచే రా వాటర్ అవసరం లేకపోయినప్పటికి కూడా, వేరే మార్గాలు ఉన్నప్పటికి కూడా మీరు డ్రా చేసి పైప్ లైన్ ద్వారా తీసుకొని పోవటం వల్ల 110 కోట్ల రూపాయలు దీని మీద భారం పడుతుందని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. చాలా మంది దీని గురించి గతంలో కూడా మాట్లాడారు. దీనికి సంబంధించిన సందేహాలు కూడా నివృత్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఒక్క రా వాటర్కే ఒక్క పాయింట్ నుంచి 110 కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంటే, ఆ రా వాటర్ని ట్రీట్ చేసిన తర్వాత సోర్స్ ఆ పరిసర ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నప్పటికి కూడా మళ్ళీ ఆ రా వాటర్ని 70 కిలోమీటర్లు పంపించడానికి, 70 కిలోమీటర్లు ట్రీట్ చేసినటువంటి వాటర్ పంపించడానికి అదొక 110 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అధ్యక్ష. మొత్తం ఒక్క వైరా ప్రాజెక్ట్ నుంచే దాదాపు 200 నుంచి 205 కోట్ల రూపాయల వరకు మనం ఖర్చు పెడతా ఉన్నాం. సాధ్యమైనంత మేరకు అక్కడ స్థానికంగా రా వాటర్ అవైలబిలిటీ ఉంది, ట్రీట్మెంట్ చేసి డ్రింకింగ్ వాటర్ ఇవ్వడానికి స్కోప్ ఉంది. ఆ స్కోప్ ని వదిలేసి అదే లెట్ మీ కంప్లీట్ ది హోల్. బట్టి విక్రమార్క గారు, గౌరవ పెద్దలు, యూఆర్ లెర్నెడ్ పర్సన్ సార్, మీరు పెద్దలు. ఎందుకంటే మీ ప్రసంగ ధోరణి ఎట్లా ఉందంటే మీరు కొన్ని అజంప్షన్స్తో ముందుకు పోతా ఉన్నారు. ఆ క్రమం ఒక్కొక్క నిమిషం వినండి, దయచేసి వినండి. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ యూ. ఆల్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ కరెక్ట్ యూ సార్. ఎందుకంటే నేను నా ఓపెనింగ్ స్టేట్మెంట్లోనే స్పష్టంగా చెప్పాను, పెరినియల్ సోర్సెస్ని ఆధారంగా చేసుకుని, ఎందుకంటే నదుల్లో నీటి లభ్యత ఉంటుంది తప్ప కెనాళ్లలో నీటి లభ్యత ఉండదు అధ్యక్ష, ఒకటి. రెండవది, రిజర్వాయర్లు కట్టుకున్న తర్వాత మనం చాలా సహజంగా చేసే పని ఏమంటే, కరువులు వచ్చినప్పుడు లేదా వరుసగా వర్షాభావ పరిస్థితులు వచ్చినప్పుడు సహజంగానే రిజర్వాయర్లలో డెడ్ స్టోరేజ్ వరకు మనం నీళ్ళు పెట్టుకుని ఉంటాం అధ్యక్ష. గవర్నమెంట్ ఇందాక నేను చెప్పాను ఓపెనింగ్ స్టేట్మెంట్లోనే, ఒక జీవో కూడా ఇచ్చింది, రిజర్వాయర్లలో ఉండే నీటిని ఫస్ట్ రైట్ డ్రింకింగ్ వాటర్కి పెట్టుకునే విధంగా తీసుకోవడం జరిగిందని చెప్పాను. ఎప్పుడైనా అకాలమైన పరిస్థితులు వచ్చి ఒక 4, 5, 6, 7 సంవత్సరాలు వరుసగా వర్షాభావ పరిస్థితులు ఉండి కరువు ఉంటే కెనాలల్లోంచి నీళ్లు తీసుకునే దానికి ఉండదు. అందుకే చాలా స్కీమ్లు మీరు పెట్టినవి కూడా ఫెయిల్ అయినాయి. రెండో మాట కూడా నేను చెప్తా ఉన్నాను, దయచేసి మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మీరు అన్నారు చాలా అపోహలు ఉన్నాయి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ విషయంలో, ఎస్టిమేట్ల విషయంలో అన్నారు అధ్యక్ష. వారికి గుర్తు చేస్తా ఉన్నాను కాంగ్రెస్ ప్రభుత్వం 2009 నుంచి 14 వరకు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో, అప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న చాలా మంది పెద్దలు మంత్రులుగా ఉన్నారు అధ్యక్ష. ఆనాడు ఒకే ఒక్క చిత్తూరు జిల్లాకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తాగునీటి పథకం కోసం 7,000 కోట్ల రూపాయలు ఒకే ఒక్క జిల్లా కోసం కేటాయించి కేబినెట్లో ఆమోదించింది ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అధ్యక్ష. ఒక జిల్లా కోసం 7,000 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి ఉంటే అధ్యక్ష, మరి గతంలో 10 జిల్లాలు ఉన్న తెలంగాణకి ఎన్ని ఖర్చు పెట్టాలి అధ్యక్ష? ఈరోజు వారు మాట్లాడుతూ ఉన్నారు అనుమానాలు ఉన్నాయి, అపోహలు ఉన్నాయని. అయ్యా, అనుమానాలు ప్రజాక్షేత్రంలో లేవు, అపోహలు తమరి మనసులో ఉన్నాయి. ఆ అపోహలు తొలగించే ప్రయత్నం మేము కూడా చేస్తాం. మీరు దయచేసి డిపిఆర్లు అన్నారు, మొత్తం డిపిఆర్లు గత శాసనసభలో ఇచ్చిన విధంగానే అన్ని కూడా సమగ్రంగా ఆన్లైన్లో పెట్టడం జరిగింది. మీకేమైనా అనుమానాలు, అపోహలు, సందేహాలు ఏం కావాలన్నా కూడా దయచేసి ఒకసారి చూసుకోండి అని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తాం. మేడం, ఐ ఓన్లీ రిక్వెస్ట్, నాకు ఈ లఘు చర్చ మీద నాకు మాట్లాడటానికి అవకాశం ఇచ్చారు. నేను మొత్తం పూర్తయిన తర్వాత నేను వ్యక్తపరిచినటువంటి అభిప్రాయాలు ఏమున్నా కానీ దయచేసి వారు రాసుకొని ఆన్సర్ చేయమని చెప్పి, మధ్యలో నేను 5 నిమిషాలు మాట్లాడితే వారు మైక్ తీసుకొని 10 నిమిషాలు మాట్లాడితే నాకు ఇచ్చిన టైం కూడా వేస్ట్ అవుతుంది. ఇంకా చాలా ఉంది ఇప్పుడే అధ్యక్ష. వారు మంత్రి గారు చెప్పినట్టు రిజర్వాయర్స్లో నీళ్లు నింపుకొని ఉంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి రిజర్వాయర్ ఎక్కడుందో అక్కడ నింపుకొని కెనాల్ నుంచి తీసుకోవడానికి ఇవ్వడానికి కోసం ప్రయత్నం చేశారు. నేను చెప్పేది కూడా అదే. ఎస్, మీరు వైరా రిజర్వాయర్ నుంచి తనికెళ్ల వరకు పైకి తీసుకొని పోయే పరిణామ క్రమంలో మధ్యలో ఒక్క రిజర్వాయర్ కూడా లేదా, నంబర్ 1.
నెంబర్ 2 వైరా నుంచి కల్లూరు తీసుకుపోయేటువంటి పరిసర ప్రాంతాల్లో కల్లూరు దగ్గరలో ఏ రిజర్వాయర్ లేదా నెంబర్ 2. అట్లాగే మీరు పాలేరు నుంచి ఖమ్మం తీసుకొచ్చేటువంటి పరిసర ప్రాంతాల్లో ఖమ్మంలో ఎక్కడ ఒక్క రిజర్వాయర్ కూడా లేదా. ఉంటే మీరు వాటిని ఎందుకు మీరు వాడుకోవడానికి ఆలోచన చేయట్లేదని నేను అడుగుతా ఉన్నాను. నేను చెప్పేది కూడా అదే. ఆ పరిసర ప్రాంతాల్లో కెనాల్ పోతున్నటువంటి ప్రాంతంలో చాలా చోట్ల చెరువులు ఉన్నాయి. ఆ కెనాల్ నుంచి ఆ చెరువుల్లోకి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా మీరు అక్కడే సోర్స్ క్రియేట్ చేసుకొని అక్కడి నుంచి ఇవ్వడానికి అవకాశం ఉన్నప్పటికి కూడా కేవలం ఈ పైపుల్ని పెద్ద ఎత్తున దీంట్లో వాడటం కోసమే, దీన్ని అవసరం లేని దగ్గర కూడా వాడుతున్నారని చెప్పడం కోసమే నేను మీ దృష్టికి తీసుకుని వస్తున్నాం. నీళ్ల కోసం పైపులా లేదా పైపుల కోసం నీళ్ళ? నాకు తెలిసి నీళ్ల కోసమే పైపులు ఉండాలి. నాకు తెలిసి మిషన్ భగీరథలో పైపుల కోసమే నీళ్లు వాడుతున్నట్టుగా కనిపిస్తున్నాయని చెప్పడం కోసమే నేను దీన్ని ఉదాహరణగా ఇచ్చాను అధ్యక్ష. మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయని చెప్పాను అధ్యక్ష. ఇప్పుడే వారు మంత్రి గారు చెప్పారు. అదే అధ్యక్ష, ఇవే కాదు ఇంకా చాలా రిజర్వాయర్స్ మీరు ఎట్లే వాయిలేట్ చేసి చాలా దూరం పైపులు నడిపించినటువంటి సంఘటనలు కూడా నా దగ్గర ఉంది. అవి కూడా చెప్తాను మీరు అడిగితే. అధ్యక్ష, నేను ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ ద్వారా తెప్పించాను, రైట్ టు ఇన్ఫర్మేషన్ ద్వారా. వారు అన్నారు చాలా అనుమానాలు ఉన్నాయంటే ఏం అనుమానాలు లేవు మీరు చేస్తామని అన్నారు. అధ్యక్ష, నేను వారి దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాను. అధ్యక్ష, మేము అడిగింది ది నేమ్ ఆఫ్ ద కంపెనీ విచ్ డిజైన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఇంటేక్ వెల్స్. ఈ ఇంటేక్ వెల్స్ ఎవరు డిజైన్ చేస్తున్నారు అని అడిగితే నాకు వచ్చినటువంటి సమాధానం అధ్యక్ష, అధికారికంగా వచ్చినటువంటి సమాధానం, ది ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీస్ ఆఫ్ ద సెగ్మెంట్ డిజైన్ ద స్ట్రక్చర్స్ అండ్ వెటెడ్ బై మెసర్స్ వ్యాప్కోస్ కన్సల్టెంట్ అని. అధ్యక్ష, ఈ స్ట్రక్చర్స్ని డిజైన్ చేసింది ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీస్ అని చెప్తా ఉన్నారు. ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీస్ నిజంగా స్ట్రక్చర్స్ని డిజైన్ చేసేది ఎప్పుడు అధ్యక్ష? వాళ్ళకి టెండర్ వచ్చిన తర్వాతనో, నాకు తెలిసి టెండర్ వచ్చిన తర్వాత అగ్రిమెంట్ అయిన తర్వాత ఏమైనా ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు డిజైన్ చేయమనంటే చేస్తారేమో. కానీ అసలు టెండర్ రాకముందే ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ అయితే ఇవి డిజైన్ చేయరు కదా. నా దగ్గర ఉన్నాను, స్టాటిస్టిక్స్ చెప్తాను, మీరు ఇచ్చినే చెప్తా ఉన్నాను. నో ఐఎమ్ గివింగ్. నాకు తెలిసి ఇది అధ్యక్ష, నేను తీసుకున్న డేట్ కూడా చదువుతాను. ఇట్ ఈస్ డేటెడ్ ఆన్ 19/3/2016. అధ్యక్ష, నేను ఇదే వెబ్సైట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ వెబ్సైట్ నుంచి అధ్యక్ష నేను తీసుకున్నది. మెదక్ ఇంటేక్ స్ట్రక్చర్ పంప్ హౌస్ మెయిన్ ఇన్ సంగారెడ్డి సెగ్మెంట్, మెదక్ సెగ్మెంట్ అధ్యక్ష. వీళ్ళు టెండర్ వచ్చేసింది, వీళ్ళకి పిలిచింది 19/2/2015 అధ్యక్ష. ఇది నాకు ఇచ్చింది 29/2/2016 అధ్యక్ష. అట్లాగే ఇంకోటి అధ్యక్ష, ఇంటేక్ వెల్కమ్ పంప్ హౌస్ మెయిన్ ఇన్ మంగంపేట, వరంగల్ అధ్యక్ష. ఇది 19/2/2015. ఇది కూడా అంటే ఈ డిజైన్స్ చేస్తున్నారని చెప్పక ముందే వీళ్ళకి టెండర్ వచ్చింది. అన్ని అయిపోయిన తర్వాత రాసుకొని చెప్తారు. ఈ రకంగా అట్లాగే అధ్యక్ష వ్యాప్ కోసం బెట్ చేస్తున్నారని చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఇది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రాజెక్ట్ అని మీరే చెప్తా ఉన్నారు. గతంలో ఇదే సభలో, నిండు సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఈ వ్యాప్కోస్ అనేటువంటి కన్సల్టెంట్ ఎందుకయ్యా ఇట్లా మార్చావంటే ఆనాడు ముఖ్యమంత్రి గారు అడిగారు కాబట్టి నేను మార్చేశాను, వారికి కావాల్సిందే చేశానని వారు చెప్పారు. ఈ వ్యాప్కోస్లో ఉన్నటువంటి ఇంజనీర్లు ఈ రకంగానే చేస్తారని వారే స్పష్టంగా చెప్పారు. మరి ఆ రకమైనటువంటి వ్యాప్కోస్ సంస్థకి మీరే చెప్పారు ముఖ్యమంత్రి గారు, ఏది చెప్తే దాన్ని వెట్ చేసి ఇస్తారని చెప్పినటువంటి వ్యాప్కోస్ సంస్థకే మళ్ళీ మీరు ఎందుకు ఇస్తా ఉన్నారని కూడా నేను ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాను అధ్యక్ష. ఒకవేళ నిజంగా మీరు ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టుగా దీన్ని భావిస్తే, ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీతో వస్తున్న అనేక సంస్థలు, ఉదాహరణ మిషన్ కాకతీయ లాంటి వాళ్ళు గతంలోనే REC
ఆ IIIT లాంటి కాలేజీలతో ఆస్కి లాంటి వాళ్ళతో ఎంఓయూ చేసుకున్నామని చెప్తా ఉన్నారు. ఇది నిజంగా లేటెస్ట్ టెక్నాలజీతో కట్టాల్సినటువంటి అవసరం ఉంటే డెఫినెట్గా మీరు ఆ రకంగా ఆర్ఈసీలతోనో IIIT వాళ్ళతోనో మీరు వెట్ చేపించుంటే దీంట్లో ఉన్నటువంటి ఎస్టిమేషన్స్ డిజైన్స్ గురించి బయటకు వచ్చేదేమో, తద్వారా ఈ రాష్ట్రానికి మేలు కూడా జరిగేదేమని నేను భావిస్తా ఉన్నాను అధ్యక్ష. అందుకోసం మీ ద్వారా వారికి చెప్తా ఉన్నాను, వ్యాప్కోస్ కాదు, లేకపోతే ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీస్ కాదు, దీనికి సంబంధించినటువంటి నిష్ణాతులైనటువంటి ఐఐటిలో ఆర్ఈసీ వాళ్ళకో దీన్ని ఒప్పజెప్పాలని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. దాంతోపాటు ఇంకొక విషయం కూడా మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాను అధ్యక్ష. అధ్యక్ష, దీన్ని ప్రతిసారి గుజరాత్ రాష్ట్రాన్ని ఉదాహరణగా తీసుకొని దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని అక్కడ చేసినటువంటి కార్యక్రమాన్ని మేము ఇక్కడ చేస్తున్నామని చెప్తా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష ఫైన్ అధ్యక్ష, గుజరాత్ రాష్ట్రంలో కచ్ అనేటువంటి పరిసర ప్రాంతాల్లో కొన్ని వందల కిలోమీటర్లు నీటి ఎక్కడా లభ్యత కాదు కాబట్టి ఆ డిజర్ట్లో 100 కిలోమీటర్లు పైప్ లైన్లు వేసుకొని పోయారంటే అర్థం ఉంది అధ్యక్ష. కానీ 2 జీవనదుల మధ్యలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 45,000 చెరువులు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో, అది మరీ ముఖ్యంగా మిషన్ కాకతీయ పేరు మీద హరీష్ రావు గారు దాదాపు 25,000 కోట్ల రూపాయలతో 45,000 చెరువుల్ని పూడిక తీసి ఈరోజు తాంబాళాల్లాగా ఉన్నటువంటి వాడిని గంగాళాలుగా మార్చి ఇంత పెద్ద ఎత్తున పూడిక తీసి చెరువులన్నీ నీళ్లతో నింపుతా ఉంటే ఇన్ని 100 కిలోమీటర్లు పైప్ లైన్ రా వాటర్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందా అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈ 45,000 చెరువులు, నేను ఆయన డిబేటింగ్ అధ్యక్ష, ఈ 45,000 చెరువులు 45,000 చెరువులు మీరు మన మండలంలో ఉన్నటువంటి వాటిని యావరేజ్గా తీసుకుంటే నాకు తెలిసి ఒక్కొక్క మండలానికి 77 దాకా చెరువులు వస్తాయి అధ్యక్ష. 77 దాకా చెరువులు వస్తే అధ్యక్ష, మండలంలో ఉన్నటువంటి జనాభా మండలంలో ఉన్నటువంటి జనాభా 60,000 మంది జనాభా వేసుకున్నా కానీ మీరిచ్చేటువంటి 100 ఎల్పిసిడి రోజుకి 60 లక్షల లీటర్ల కంటే మించదు అధ్యక్ష. 60 లక్షల లీటర్లు 360 రోజులు ఇవ్వాలంటే 219 కోట్ల లీటర్లు అవసరం అయితే అధ్యక్ష. ఈ 219 లీటర్ల నీళ్లు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ ఓన్లీ అధ్యక్ష, నేను 219 కోట్ల లీటర్ల నీళ్లు అందుబాటులో రావటానికి మిషన్ కాకతీయ ద్వారా అవకాశం ఉంటే మీరెందుకు దాన్ని సోర్స్గా వాడుకోవటం కోసం ప్రయత్నం చేయట్లేదని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. నాకు తెలిసి ఒక్కొక్క మండలంలో 100 ఎకరాల నుంచి 150 ఎకరాల చెరువు ఉంటే, 10 అడుగుల లోతు తవ్వితే 100 ఎకరాల వైశాల్యం ఉన్నటువంటి చెరువు ఉంటే ఒక్కసారి నింపుకుంటే సంవత్సరం మొత్తానికి సరిపోయేంత కెపాసిటీ ఉంటుందని ఆర్డబ్ల్యూఎస్ అధికారులే లెక్కలతో సహా ఇచ్చారు అధ్యక్ష. దీంట్లో ఏమైనా తేడా ఉంటే దయచేసి మంత్రి గారు సమాధానం చెప్పవచ్చు. లేకపోతే మిషన్ కాకతీయ ద్వారా పూడిక తీస్తున్నటువంటి చెరువుల్లో నీళ్లు రావేమనేటువంటి అపవాదైనా మీకు ఉండాలి, అపనమ్మకమైనా ఉండాలి, లేకపోతే నీళ్లు అందుబాటులో ఉండవనేటువంటి ఆలోచనతో అది పనికిరాదని కొత్తగా నేను తీసుకొని ఉండాలి. ఇదే కాదు అధ్యక్ష, దీంతో పాటు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు ఇంకో స్కీమ్ కూడా తీసుకున్నారు అధ్యక్ష, కాళేశ్వరం. అధ్యక్ష, కాళేశ్వరం ఇటు పక్కన గోదావరి పైన 86,000 కోట్ల రూపాయలతో ఉన్నటువంటి ఈ 45,000 చెరువులు పూడిగదీసి నిండుగా జలకలతో ఈ మండలాల్లో ఉన్న తర్వాత వీరు తీసుకున్నటువంటి కాళేశ్వరం ద్వారా గోదావరి నది పైన వారు తీసుకొచ్చేటువంటి రిజర్వాయర్ల అధ్యక్ష 86,000 కోట్లతో మేడారం 0.5 టీఎంసీ, మల్కంపేట 0.3 టీఎంసీ, అనంతసాగర్ 1 టీఎంసీ, ఎనగాని 0.8 టీఎంసీ, కొమరవెల్లి మల్లన్న సాగర్ 50 టీఎంసీ, కొండపోచారం 21 టీఎంసీ, బావాపూర్ భువనగిరి 14-16 టీఎంసీ, ఆలేర్ గన్హమల్లి 9.54 టీఎంసీ, మోతే ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీలో 3 టీఎంసీ, అట్లాగే అధ్యక్ష గుజ్జాల ఎల్లారెడ్డి రిజర్వాయర్లో 1.59 టీఎంసీ, కేతవాడ రిజర్వాయర్లో 5 టీఎంసీ, మధ్యనేని రిజర్వాయర్లో 5 టీఎంసీ, తిరుక్కపల్లి టీఎంసీ కామారెడ్డి కాన్స్టిట్యున్సీలో 3 టీఎంసీలు, కాచాపూర్ కామారెడ్డి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 2.5 టీఎంసీలు, ఇసాయిపేటలో 2.5 టీఎంసీలు, నిజామాబాద్ మంచిప్ప తొండం చెరువు దగ్గర 5 టీఎంసీలు, షామీర్పేటలో 20 టీఎంసీలు. దీంతో పాటు ఖమ్మం జిల్లాలో చేపట్టేటువంటి సీతారామ ప్రాజెక్టు 10,000 కోట్లతో తీసుకొచ్చేటువంటి ఆ నీళ్లు, అట్లాగే
పోలవరం రంగారెడ్డి ద్వారా కృష్ణానది ద్వారా తీసుకొచ్చేటువంటి అది 38,000 కోట్లతో తీసుకొచ్చే అంజనగిరి 8.87 టీఎంసీలు, వీరాంజనేయ బాలన్సరింగ్. మేడం చెప్పండి మేడం, ఇవన్నీ అవసరమే రాష్ట్రానికి. 6.5 టీఎంసీలు వెంకటాద్రి, 16.88 టీఎంసీలు గురుమూర్తి రాయ, 15 టీఎంసీలు ఉదండపూర్, 16 టీఎంసీలు అనంతరం 8.4 టీఎంసీలు, లక్ష్మీదేవిపల్లి 2.8 టీఎంసీలు. అంటే ఇన్ని టీఎంసీల నీళ్లు కొత్తగా అదనంగా ఉన్న 45,000 చెరువులు 25,000 కోట్లతో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయతో పూడికలు చేసి చెరువులన్నీ నిండుగా కొంగలు చేపలతో విలసలుతూ ఉంటే పక్కన ఉన్నటువంటి 2 ప్రాజెక్టుల ద్వారా ఇటు 86,000 కోట్లు, అటు 38,000 కోట్లు, ఇంకో 10,000 భద్రాచలం ఆ పరిసర ప్రాంతాల నుంచి ఇవి అన్నీ తీసుకొని వస్తూ ఉంటే దాదాపు 1,40,000 కోట్లతో కొత్తగా నీళ్లు తీసుకొచ్చి ఈ జిల్లాలో పారిస్తూ ఉంటే ఈ గొలుసుకట్టు చెరువులన్నిటికి కూడా, పూడిక తీసిన చెరువులన్నీ కూడా, ఈ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు అన్నింటిలో కూడా నీళ్లు నిండుగా ఉంటాయి. ఆ రకంగా సోర్సు అద్భుతంగా అందుబాటులో ఉన్నప్పుడు అదనంగా 42,000 కోట్ల రూపాయలతో ఇన్ని వందల కిలోమీటర్లు రా వాటర్ తీసుకొని వచ్చి మీరు వేయటానికి ఏం అవసరం వచ్చింది? ఒకవేళ అవి రావని మీరు భావిస్తా ఉన్నారా? ఒకవేళ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చేటువంటి ప్రాజెక్టు రావని భావిస్తా ఉన్నారా? లేకపోతే మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పూడిక రాదని భావిస్తా ఉన్నారా? ఆ 2 రాదని భావిస్తే వాటి కోసం ఖర్చు పెట్టేటువంటి 1,50,000 కోట్లు ఎవరి కోసం ఖర్చు పెడతా ఉన్నట్టు వాటి గురించి కూడా ఆలోచన చేయండి. అలా ఆలోచన చేయకుండా ఈ 42,000 కోట్ల రూపాయలు అనవసరంగా ఖర్చు పెడితే అధ్యక్ష చాలా అన్యాయం అయిపోతాం. చివరిగా అని చెప్తూ అధ్యక్ష, ఈ డబ్బులన్నీ టెండర్లు పిలిచేటప్పుడు అనేక రకాలైన అవకతవకలు జరుగుతున్నాయని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం అనుకుంటున్నారు అధ్యక్ష. ఉదాహరణకి నేను సింపుల్గా అధ్యక్ష, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చాలా ప్రతిష్టాత్మకమైనది మిషన్ కాకతీయ అధ్యక్ష. మీరు చూడండి, నేను ముగించేస్తున్నాను అధ్యక్ష, కంపేర్ చేస్తున్నాను అధ్యక్ష. మిషన్ భగీరథ ఒక్క నిమిషం